Happy Bharat, happy world, rich Bharat, rich world. Welcome, welcome, grand welcome. Golden time start now. Anandi vinandi kanandi anubhavinchandi raja. So నేను మీ మనీ పవర్ బాబా పరంగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈరోజు మనం ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా కారు కొనాలి, ఇల్లు కట్టుకోవాలని చిరకాలమైన కోరికలు ఉంటాయి. ఇవి తీరని కళ్ళగా కొందరికి ఉండిపోతాయి, కొందరికి తీరుతాయి. సో ఇప్పుడు కార్ల గురించి మనం వీడియోలు చేస్తాం. ఇంతకుముందు మనము BMW కార్ గురించి చేసాం. ఈరోజు మనం చేయబోతున్నాం బెంజ్ కార్. సో బెంజ్ కార్ తీసుకోవాలి మనం అనుకుంటున్నప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ వాంట్ బెంజ్ కార్, మై డ్రీమ్ కార్ బెంజ్ కార్, ఐ లవ్ బెంజ్ కార్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదో ఒక రోజు యూనివర్స్, విశ్వం, నంబర్స్, మీ పరమాత్మ ఎవరైతే మీరు ఆరాధిస్తున్నారో వాళ్ళు తదాస్తు అంటారు మీకు. ఓకేనా? సో అది గాడ్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, మీ బిలీఫ్ సిస్టమ్ ఏదైనా సరే మీకు కార్ కావాలి, అది కూడా బెంజ్ కార్, మామూలు కార్ కాదు. సో మాకు నార్మల్ కార్ అట్లా అనకండి, నెగిటివ్ వాడకండి. మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను, మీకు మీ జీవితంలో ఇష్టమైన కారు ఏది కామెంట్ రూపంలో తెలియజేసుకోండి చక్కగా. ఓకేనా? ఈరోజు నేను చెప్పబోతున్నాను బెంజ్ కార్ని ఏ విధంగా అఫర్మేషన్ చేయాలి. ఓకేనా? గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ప్రతిరోజు కూడా మనం మ్యాజిక్ జరిగేటట్టు మ్యాజిక్ వాటర్ బాటిల్తో మ్యాజిక్ జరిగిపోతుంది. సులభంగా, వేగంగా, ఆనందంగా నాకు ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,36,900 రూపాయలు ప్రతిరోజు రావాలంటున్నా. విశ్వానికి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా పండగం. ప్రతిరోజు 1,50,00,000 వస్తే బెంజ్ కాలు ఒకటేంది 10 కొంటాం మనం. 10 కొంటారు. ఎందుకంటే ప్రతిరోజు ₹1,00,00,000 వస్తే నెలకు 30 కోట్లు కదా. అట్లా అందుకు బెంజ్ కార్ ఎంత ఉంటుంది? ₹1,00,00,000 ఉంటుంది. ఓకేనా? సులభంగా, వేగంగా, ఆనందంగా తాగేసేయండి. అలా అనాలి, వినాలి, కనాలి, అనుభవించాలి. ఖచ్చితంగా ప్రాక్టికల్గా జరుగుతాయి ఇవి. అపనమ్మకం పెట్టుకోవద్దు. భారతీయులు పూర్వము చాలా నమ్మకంగా ఉండే. ఈ 19వ శతాబ్దం, 21వ శతాబ్దంలో అన్ని అపనమ్మకాలు వచ్చినాయి మనకు. నమ్మాలే, నమ్మి తీరాలి. నమ్మితే సొమ్మని మా అమ్మ చెప్పింది, నమ్మకపోతే దుమ్మని కూడా మా అమ్మని చెప్పింది. మా అమ్మ పేరు దుర్గురాదమ్మ, తెలుసు కదా మీ అందరికీ, చనిపోయింది. ఆమె ఎప్పుడు కోటికి పడిగెత్తు అన్నది. నేను బాగా భక్తి చేసేది, పూజలు చేసేది, యజ్ఞాలు చేసేది. ఇప్పుడు కూడా యజ్ఞ యాగాలు చేస్తాం. శివరాత్రికి 24 గంటల యజ్ఞం ఉంది. ఈ 25వ తారీఖు ఫిబ్రవరి 2025. సో భక్తే, సంపాదించుడే, పనే, స్మార్ట్ వర్కే, హార్డ్ వర్కే. సో ఈరోజు మాత్రం టాపిక్ ఏంటిది? బెంజ్ కారు సులభంగా, వేగంగా, ఆనందంగా నాకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. కామెంట్ రూపాయలు తెలియజేసాయి. ప్రైజ్ తర్వాత ఫస్ట్ అయితే కామెంట్ చేయి. ప్రైజ్ గురించి మనకు తెలుసుకుందాం మొత్తం డీటెయిల్గా. సో బెంజ్ కారు ఎలా ఉంది, ఎట్లా ఉంటుంది, లోగో ఏంటిది అనేది ఒక్కసారి ప్రింట్ తీసుకో. ఇట్లా ప్రింట్ తీసుకో. ₹15 పడుతుంది. ఏముంది, ₹10 పడుతుంది ప్రింట్. గిది కూడా చేయలేవా? ఇట్లా ప్రింట్ తీసుకో మంచిగా. బెంజ్ కార్కి లోగో ఇట్లుంటుంది. BMW లోగో వేరే ఉంటుంది. ఓకేనా? BMW లోగో ఏంటిది? వేరే ఉంటుంది. రోల్స్ రాయ్ కార్ది లోగో ఎలా ఉంటుంది? వేరే ఉంటుంది. అన్నీ ఏ కారుకి ఆ కారు లోగో వేరే ఉంటుంది. ఇక BMW కారు లోగో ఇలా వేరే ఉంటుంది. BMW. రోల్స్ రాయ్ కార్ది వేరే ఉంటుంది. మీకు ఏ కారు కావాలో ఆ కార్దే ఫస్ట్. ఇక రోల్స్ రాయ్ కార్ది ఇది 6 లీటర్ ఉంటుంది. అట్లా ఇప్పుడు బెంజ్ది ఏంటిదంటే త్రిభుజం లాగా ఇట్లా ఉంటుంది లోగో. మంచిగా స్పష్టంగా చూసినావు. దాన్ని మళ్ళీ ఏం చేస్తావు? ఫోటో పెట్టుకొని ఇది డిజైన్ చేయి, ఎడిటింగ్ చేయి. ఇక బెంజ్ కార్ నాదే. బెంజ్ కార్ ఫీలింగ్ అంటారు కదా పాట. ఫీలింగ్ చేయి. ఫీల్ చేయాలా? ఎస్, బలంగా చేయాలా, ఆకర్షించాలా. బెంజ్ కార్ నాదే, తగ్గేదే లేదు. రోజను 365 రోజులు 24 గంటలు నీకు ఫీలింగ్ రావాలి. ఖచ్చితంగా జరిగిపోద్ది. ఓకేనా? బెంజ్ కార్. సో బెంజ్ కారు ఇలా డిజైన్ చేసేసుకొని పొద్దున్న లేవగానే ఉదయం 4:56 మీరు పడక గది మీ బెడ్రూమ్ లేవగానే ఆ గోడకు ఉండాలి.
ఇట్లా లేస్తుండగానే నీకు అది కనిపించాలి, ఇట్లా ఇట్లా ఫోటో కనిపించాలి, ఇట్లా వావ్ అని హ్యాపీగా ఉండాలి, ఇట్లా స్మైలీ చేయాలి, వావ్ ఫీల్ కావాలి, ఫీల్ లేకుండా రాదు. సో ప్రతిరోజు చూస్తున్నావు, దృశ్యం చూస్తున్నావు, విజువలైజేషన్ చేస్తున్నావు. ఏదో ఒక రోజు నువ్వు బెంజ్ కార్లో మీ ఫ్యామిలీతో మంచిగా తిరుపతికి వెళ్తావు, యాదగిరికి వెళ్తావు, హైటెక్ సిటీకి వెళ్తావు, బంజారాహిల్స్ తిరుగుతుంటావు. ఇంకా మీది ఏ ఊరో అక్కడ నుంచి మంచిగా మీ ఇళ్ళల్లో అన్నదమ్ములు అక్కజనులు మా ఆవిడ బెంజ్ కార్లో తిరుగుతాను ఏమనుకున్నావు, ఇట్లా ఉంటుంది. డ్రీమ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఉంటాయి, మస్తు ఉంటాయి, కానీ చెప్పుకోరు. నేను చెప్పుకుంటా. చెప్పుకోకపోవడం నేరం ఘోరం. నేను చెప్పుకుంటున్నా యూనివర్స్కి రోజు గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటున్నా, వింటున్నా, కంటున్నా. ఇదిగో 6 లక్షల వాచ్ పెట్టిందే లేదా అంటున్నా, గోల్డెన్ టైం స్టార్ట్ నా. నేను పెడతాను. నేను అన్నాను కాబట్టి, విన్నాను కాబట్టి, యాక్షన్ చేసిన కాబట్టి పెట్టాను. మీరు ఓన్లీ చూస్తున్నారు కాబట్టి మూమెంట్స్ ముందు కోతలేదు మీరు బండి. సో అందుకని బెంజ్ కార్ సులభంగా, వేగంగా, ఆనందంగా. నేను బెంజ్ కార్లో నా సొంతమైంది, నేను ప్రయాణం చేస్తున్నా హ్యాపీగా మా ఫ్యామిలీతో రోజు. ఓకేనా, అది జరిగిపోయింది. సో ఇప్పుడు మనం నా డ్రీమ్ ప్రాజెక్టులలో రాసుకోవాలి. మీ లైఫ్లో ఏమేమి గోల్స్ ఉన్నాయి. మై డ్రీమ్ కార్స్ లీస్ట్ ఇప్పుడు ఇది 3 కార్లు నా డ్రీమ్ కార్లు. ఇంకా బుకాటి వరలు అవన్నీ వస్తాయి, కానీ ఇవైతే కావాలి. ఫస్ట్ ఒకటి అయిపోయింది ఆల్రెడీ, మహీంద్రా అయిపోయింది. అది 15 లక్షలు దాయ. ఇప్పుడు కోట్ల రూపాయలకి వెళ్ళిపోవాలి మనం, కోట్లల్లో. సో ఈ విధంగా BMW కారు ఒకటి, అది ఒక వీడియో చేశాను, చూడండి ఒకసారి. సో తర్వాత ఇప్పుడు బెంజ్ కార్ సెకండ్ది డ్రీమ్. BMW కారే ఎందుకు తీసుకున్నారంటే చెప్పాను కదా, బాబా పాండంగం, మోక్ష మరియు విభవేన్. ఇది వాస్తవంగా వాళ్ళ కంపెనీ నేమ్ వేరే ఉంది, కానీ మేము అనుకుంటున్నాం, బాగా ఫీల్ అవుతున్నాం అట్లా. ఇక రెండవది బెంజ్ కార్ కూడా ఎందుకు అని అంటే, బి అంటే నాకు చాలా ఇష్టం కదా, బాబా పాండంగం, దానివల్ల డెవలప్ అయ్యా అందుకని బి అనేది బెంజ్ కార్. మళ్ళీ ఈ బెంజ్ కారు టాప్ మోడల్ తీసుకోవాలనుకుంటున్నాం, టాప్ మోడల్ బెంజ్ కార్లో. సో స్టార్టింగ్ ఎంత ఉంటుంది, అసలు బెంజ్ కార్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనం చూద్దాం వీడియోలో. సో ఈ విధంగా రోజు మనం అనుకోవాలి, వినాలి, కనాలి, అనుభవించాలి అంటున్నా కదా. సో ఇప్పుడు మనకు బెంజ్ కార్, సో బెంజ్ కార్ మర్సిడీస్ బెంజ్ అంటారు. సో హైదరాబాద్లో ఏంటుంది ప్రైస్, హైదరాబాద్లో ఎంతుంది బెంజ్ కారు ఎంతుంది, ఇదిగో చూడండి. మర్సిడీస్ బెంజ్ కారు ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ స్టార్ట్ 59 లక్షలు ఉంది. 50 అంటే 60 లక్షలు అనుకోండి. BMW కన్నా తక్కువనే ఉంది కదా, BMW కూడా తక్కువ, అంటే అది కూడా స్టార్టింగ్ 47 లక్షల నుంచి ఉంది. సో టాప్ మోడల్ కావాలి మనకు. ఇగో ఇట్లా ఇమేజ్లు చూసుకో, ఇమేజ్లు కూడా ఉంటాయి. ఎస్, ఇక బెంజ్ కార్లో వస్తుందనగానే జర సెక్యూరిటీ గార్డు గేట్ దగ్గర ఉన్నారు, పెద్ద అయినా వస్తుంది. ఆ కారుని చూసేసి విలువిస్తారు, మనిషిని కాదు. కార్. ఇప్పుడు కారు కొనని వాళ్ళకి విలువ వేరు, ఇప్పుడు కారు కొనలేరు మీరు, విలువ వేరే ఉంది మళ్ళీ సొసైటీలో. మళ్ళీ నువ్వు మారుతి 800 షిఫ్ట్, ఈ 10 లక్షల కార్లు వస్తున్నావా, 15 లక్షల కార్లు వస్తున్నావా, 20 లక్షల పైన వస్తున్నావా, 40 లక్షల కార్లు వస్తున్నావా, 50 లక్షల కోటి రూపాయల కార్లు వస్తే ఇంకా నీకు వేరే చేంజ్ అంత జుకేగానే తగ్గేదే లేదు. ఇక మామూలుగా వాడిని ₹1 కోటి కారు ఉందిరా భయ అంటారు. డిస్కషన్ అంటే జనాల కోసం బతుకుతున్నావా అని అనకు. జనాలు మన స్టోరీలు కథలు చెప్పుకోవాలా. జనాల కోసం బతుకుడు కాదు, జనాల కోసం ఎందుకు బతుకుతామయ్యా, మన కోసం మనం బతుకు. మన గురించి రోజు ఒక ఎపిసోడ్ వాడు చెప్పుకోవాలి, ఇట్లా స్టాండర్డ్గా చెప్పుకోవాలి. వాడికి ఇట్లుండేరా భయ్, బీపీటీ ఉన్నప్పుడు 70 రొట్టెలు అమ్మిండ్రా భయ్, వాడికి గిట్ ఎట్లా సంపాదించి అది చెప్పుకోవడానికన్నా నువ్వు సాధించాలి, అంత కసి ఉండాలి. అన్నారా లేదా అందరు నన్ను, ఆ బజా దబ్బా గారు రావానికి చదువు రాదురా అన్నాడా లేదా? ఇప్పుడు ఎవడు 3 కోట్ల రూపాయల ఇల్లు కొనుక్కున్నాగా, 16 లక్షల కారు కొనుక్కున్నానుగా, హై రేంజ్లో బతుకుతున్నానుగా. బెంజ్ కారు కొంటాం, BMW కారు కొంటాం భయ్, సులభంగా, వేగంగా, ఆనందంగా. అఫర్మేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా సమాజంలో నీవు తోపు బాపు అని ఎప్పుడు ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే అంటనే ఉండు, వింటనే ఉండు, కంటనే ఉండు, అనుభవిస్తూనే ఉండు. ఇది నేను చెప్పలే, APJ అబ్దుల్ కలాం చెప్పిండు.
మహానుభావుడు చెప్పింది ఇట్లాంటి పదాలు. ఆ పదాలు నేను పట్టుకున్నా. ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే. సో తప్పకుండా ఈ విధంగా ప్రింట్ తీసుకోండి. మీకు ఏ కలర్, నాకైతే వైట్ కలరే, నాకు వైట్ కలర్ గ్రీన్ కలరే నస్తాయి. ఈ ఎల్లో కలర్ కూడా నస్తుంది, కానీ మా ఇంట్లో ఆ కలర్ నచ్చుతుంది. వైట్ 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 అంటే కూడా మంచి 6 నెంబర్ శుక్రుడు. ఓకేనా? వైట్ కలర్ ఇదో ఎట్లుంది, అద్భుతం, అద్భుతంగా ఉంటాయి కార్లు. చూసుకోండి, ఇక కల్లారా చూసుకోవాలి. బెంజ్ కార్లా చూసుకోవడం కాదు, గిట్లా దిగాలి ఫోటోలు. ఇక చూడు ఎట్లా దిగుతాను ఫోటోలు ఎట్లా దిగుతాను, అట్లా దిగి నేను కూడా అట్లా దిగిన. టెస్ట్ డ్రైవ్ చేయాలి, పోవాలి, తిరగాలి, కూర్చోవాలి, అటు ఇటు 1/2 కిలోమీటర్ తిరిగి రావాలి. ఫీలింగ్ బెంజ్ కారులో పోతున్నాను కళ్ళు మూసుకొని అనుకో. డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోవద్దు, అట్లా అనుకో. మీ ఇంట్లో మీ భార్యనో మీ తమ్ముడు అన్ననో మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు మీ భార్యని ఎవరు అఫర్మేషన్ చేయాలి. కార్లో కూర్చున్నప్పుడే అఫర్మేషన్ చేయాలి. ఇది అదే నా సొంతం అయిపోయింది, సులభంగా వేగంగా ఆనందంగా. గిట్లనే చేసినాం మేము. 10 షోరూమ్లు పోయినాం కారు కొన్నప్పుడు 2022లో. ఫస్ట్ హ్యాండ్ కారే, సెకండ్ హ్యాండ్ గురించి ముచ్చట పెట్టద్దిగా, మాట్లాడద్దు. సెకండ్ హ్యాండ్ కారు గురించి మనకెందుకు భయ్, అట్లాంటివి ఆలోచించకో. ఫస్ట్ నెగిటివ్ అది, అట్లా ఆలోచించడమే. అర్థమైనా? మరి అవి ఎక్కడ పోతే మనకెందుకు భయ్, మనదంతా ఫస్ట్ హ్యాండ్ కార్లో కావాలని చెప్పినాం. మైండ్ సెట్ చేయి. సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఆలోచించకు. నేను ఆలోచించిన కాబట్టి నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండ్ అయిపోయింది. ఏదైనా ఫస్ట్ హ్యాండ్ లైఫ్లో ఆలోచించి నేను నష్టపోయినా అన్నీ ఫస్ట్ టాప్ నంబర్ వన్. ఇదే నీ అఫర్మేషన్, ఇదే యూనివర్స్కి నీకు వెళ్ళిపోవాలి. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద సుప్రీం సోల్కి బ్లెస్సింగ్స్ ఏదైతే అవి నీకు వస్తాయి. సుప్రీం సోల్ నుంచి వచ్చేస్తాయి, పరమాత్మ నుంచి వచ్చేస్తాయి. బిలీవింగ్ గాడ్. ఓకే? సో అందుకోసమే ఈ విధంగా బెంజ్ కార్ యొక్క ఫోటోలు ఇట్లా ఫోజ్ ఇచ్చాయి. పెద్దది పెట్టుకో బెడ్రూమ్లో. రోజు చూడు విజువలైజేషన్ చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీ ఇంటి ముందట ఉండిపోతుంది. సార్ మాకు ఇల్లే లేదు సార్, పూరి గుడిసి సార్, అట్లాంటి ఏం మాట్లాడకు. కారు వచ్చిన తర్వాత ఇల్లు వస్తుంది, ఇల్లు వచ్చిన తర్వాత కారు వస్తుంది. దానికి సంబంధం లేదు. నీకు ఏది కావాలన్నా అది ఫస్ట్ అడుగు విశ్వానికి. నీకు కారు కావాలన్నా ఇల్లు కావాలన్నా, కారు కావాలన్నా ఇల్లు కావాలన్నా ఏది అడుగుతాడు. నేను ఫస్ట్ కారు కావాలనుకున్నా, కారు వచ్చేసింది. తర్వాత ఇల్లు కావాలనుకున్నా, ఇల్లు వచ్చేసింది. ఆఫీస్ కావాలనుకున్నా, ఆఫీస్ వచ్చేసింది. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కావాలి, 6 కోట్ల నుంచి 10 కోట్లు కట్టాలని అనుకుంటున్నా. మళ్ళీ అది వేరే వీడియో ఇస్తా. ఎనర్జీ ఉపయోగించు. నిద్రపోకరు నాన్న, నిద్రపోకు. మేలుకో. వీడియోలు చూసి కూడా నిద్రపోతున్నావా? అఫర్మేషన్ రాయ్. పొద్దున హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అని ఇష్టమైనది చేయి. హార్డ్ వర్క్ చేస్తే మాత్రం కోటీశ్వర్లు గారు, నాకు తెలుసు, నేను కూడా చేసిన. స్మార్ట్ వర్క్ చెయ్యి. ఓకేనా? సో ఈ విధంగా బెంజ్ కార్ ఎంత ఉందో మీకు చెప్పేసిన. బెంజ్ కార్ తప్పకుండా దాదాపుగా 60 లక్షల నుంచి 3 కోట్ల వరకు కూడా ఉంటుంది బెంజ్ కారు. టాప్ మోడల్. ఇట్లా చూసుకో, చక్కగా చూసుకొని హైదరాబాద్ టాప్ మోడల్ అని కొట్టినా సరే, ఇక్కడ బెంజ్ కార్ టాప్ మోడల్ అను. టాప్ అంటే కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు తప్పకుండా మీరు ఏ కారు కావాలి అంటే ఆ కారు తప్పకుండా మీకు వస్తుంది. సులభంగా వేగంగా అనుకోండి, తప్పకుండా మీ జీవితంలో అలాంటి కార్లు వస్తాయి. ఆ కార్లు వచ్చినప్పుడు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. చూడండి, దాదాపుగా 81 లక్షల దాకా ఉంది. డీజిల్ ఏమో 74 లక్షలు ఉంది. టాప్ మోడల్ పెట్రోల్ C300. సో 81 లక్షలు ఉంది. ఇక ₹1 కోటి వేసుకో, పోయేదే ఉంది. సో ఈ విధంగా మీరు కార్లు కొనాలి అనేది కలగా కాకుండా మై డ్రీమ్ కార్ అని మనం పెట్టుకొని చక్కగా అఫర్మేషన్ చేసుకొని డబ్బు, సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సులభంగా వేగంగా ఆనందంగా అన్నీ వచ్చినాయి అనుకో, జరిగిపోతాయి. నేను అనుకున్నా సాధించినా మీరు అనుకోండి, మీరు సాధిస్తారు. ఇవన్నీ మ్యాజిక్ టెక్నిక్ వాడుకోండి. నంబర్స్ రాసుకోండి. ఏదైనా నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే సరి చేసుకోండి. నేను సరి చేసుకున్నా. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ నేమ్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఇవన్నీ చేసిన.
ఏం లేదు, రాష్ట్రాన్ని పరిపాలించేది ముఖ్యమంత్రి, దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి, ఈ ప్రపంచాన్ని పరిపాలించేది బిగ్ బాస్ అంటే పరమాత్మ. ఈ పరమాత్మని రూల్ చేసేది యూనివర్స్, విశ్వాన్ని రూల్ చేసేది నంబర్లే నమ్ముకో నంబర్ 1గా. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ.